నాకు యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేదు. మరి పోతంటే సంవత్సరం అంతా ఉన్నా కానీ నాకు యేసుప్రభు అంటే నాకు తెలీదు. పుట్టకు పాలు పోతా, నా మొగుడు ఓబులేసి గొలుచుకుంటాడు, నా కొడుకు మరి నాగార్జున, నా చిన్న కొడుకు పేరు శివరాముడు. మేము నలుగురికి 4 దేవుళ్ళు కొలుచుకునే వాళ్ళం కదా. మరి ఇప్పుడు మేమేమో దేవుని కొలుచుకో అంటే నాకు ఇష్టం లేదు కదా. కాదువే, నీ మౌనికి బాగా కావాలంటే రావాలి యేసుప్రభు కాటికి. నాకు మాత్రం ఎంత మాత్రం ఇష్టం లేదు. నా దేవుళ్ళు నిడిచిపెట్టకూడదు, ఎరే వాళ్ళని కొలుచకూడదు అన్నారు కదా పెద్దలు. నా నీ దేవుళ్ళనే కొలుచుకోవాలని నా లెక్కలో ఉన్నది. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ నాగమ్మ గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ మరి ఎంతో భక్తిగా మరి ఆంజనేయుడు స్వామికి పూజలు చేస్తూ, అలాగే ఓబులేషు అనే దేవుడికి పూజలు చేస్తూ, శివుడికి ఎంతో మరి శివరాత్రి సమయంలో ఉపవాసం ఉండి నిష్టగా పూజలు చేస్తూ, అలాగే నాగమ్మకు కూడా పుట్టకు మరి పాలు పోసి ప్రదక్షిణాలు చేసి ఎంతో భక్తిగా భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేస్తూ ఉన్న సిస్టర్ నాగమ్మ గారు ఎలా యేసుక్రీస్తు ప్రభువుని నిజ దేవుడని తెలుసుకున్నారు, ఎలా యేసుక్రీస్తు ప్రభువే లోకరక్షకుడు అని తన రక్షకుడుగా ఎలా అంగీకరించారు, ఎలా వారి కుటుంబంలో మరి వారు ఏమేమి సమస్యలు వచ్చాయి, ఎన్ని శోధనలు వచ్చాయి, యేసుక్రీస్తు ప్రభువులోకి ఇంత బలంగా ఇంతకాలం ఎలా నిలబడగలిగారు, అలాగే యేసుక్రీస్తు ప్రభు సేవ ఇప్పుడు తను ఎలా చేస్తున్నారో తన గొప్ప అద్భుత సాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే, నాగమ్మ గారి నోటితోనే తన సాక్ష్యాన్ని విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరిచి యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వందనాలమ్మా. దేవుని బిడ్డలకు వందనాలమ్మా. నేను ఇప్పుడు కడప నుంచి హైదరాబాద్కి వచ్చినాను. మా నాయన గిడ్డయ్య అయితే గిడ్డయ్య అయినా ఆంజనేయులైనా ఒకటేనంట. నాయన కూడా ఆంజనేయులు కొలిచేవాడే, ఆంజనేయులు కొలిచేవాడే. మరి మా అమ్మ కూడా నరసమ్మ అంటే ఆదో నవతల ఉరుకుందంటారు, ఏందో దాడేసుకుంటారు చూడు, ఎండి దాడు. అట్లా మా అమ్మ పేరు నరసమ్మ, మా నాయన పేరు గిడ్డయ్య. అట్లా మా నాయన ఆంజనేయులు కొలిచేవాడు, మా అమ్మ ఉరుకుందిరానని కొలిచేవాడు. మా అమ్మలు కూడా పూజారులే. అట్లందుకు వాళ్ళలో నుండి వచ్చి నేను ఇక్కడ పడి నేను దేవుని నమ్ముకొని యథార్థంగా దేవుని దగ్గర జీవిస్తున్న ప్రభు. వాళ్ళు కూడా అనులే, మేము వాల్మీకి బాయోళ్ళు. ప్రభు నా పరిస్థితి సరిలేక నేను పత్తికొండ నుండి కడపకు బతకడానికి వచ్చి, మరి నా భర్తకు నా పిల్లలకు నాకు ఎంతో ఘోరంగా తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక ఇలాగ జీవించినప్పుడు నా చినేతరాలు వచ్చి నాకు ఒక మాట చెప్పింది. అయినా కానీ ఎందుకు అందరు పోయి బతుకుతుంటే సంపాదించుకుంటే మీకు ఒకటే గొడవలు మీ ఇంట్లో ఎందుకు వస్తుంది అని చెప్పి ఒక ఆమె వచ్చి నన్ను పలకరించినప్పుడు ఏం చేయలేక, మరి నా కాడైతే డబ్బులు లేవా, మంచి కాయ అలాగో మూర్చొచ్చి పడిపోతుంటే ఎవరు చూపి అంట. నా దగ్గర తినడానికి తిండి లేక, కట్టడానికి బట్టలు, నేనేం చేయాలి, మంచి నన్ను సతాయిస్తాడని చెప్పి నేను చెప్పినప్పుడు ఆమె వచ్చి ఒక 100 రూపాయలు నా చేతికి ఇచ్చి, కడపలో 12 రూపాయలు కూలంట, మీరు పోయి బతుక్కోపోండి, మీకేమో ఇట్లా తనలాడుకుంటుంటారు ఇంట్లోనని చెప్పి ఆమె వచ్చి నా 100 రూపాయలు ఇచ్చేసింది. నా కొడుకు చిన్న కొడుకు అయితే రామ అందరూ పోతుంటే మనం ఎందుకు పోకూడదు, బతుక్కుందామని చెప్పి నా చిన్న కొడుకు శివరాముడు నేను వచ్చినప్పుడు మరి మా పరిస్థితులు ఘోరంగా ఉన్నప్పుడు ఇట్లా వచ్చి కడపలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలు మా ఇంటి ఆయనకు వాయిలు వేస్తుంది, మూర్చ వస్తుంది. వాయు అంటే మేమంటాం, మూర్చ అని మీరు అంటారు. ఆమె తలకాయ తిరుగుతుంది అన్నప్పుడు ఒక ఆమె ఏమనింది, దేవునమ్మ న్యాయం వచ్చి ఇంత కొబ్బరి నూనె తెచ్చుకొని మీరు తల్లుల పిల్లలు మా ఇంట రండి చర్చికి, మరి చర్చికి వస్తే అది బాగా అవుతుందని చెప్పింది దేవునమ్మ. మరి వాళ్ళ ఇంట్లోనే 1 నెల అంతా మా బాడీ లేకుండా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. వాళ్ళ ఇంట్లోనే ఉండే నేను పని వచ్చి తల్లికి ఆ యొక్క నీళ్లు కాగబెట్టేది, నీళ్లు పోసేది, గబగబ పొలం పండాడు పారుతుంది, నీడు పారుతుంది అని అటు అగ్గురు తోలుకొని పోయి ఆమె దేవునమ్మ మమ్మల్ని భార్య భర్త పిల్లల్ని తోలుకొని పోయేది దేవునమ్మ. అటు తోలుకొని పోతుండగా నేను పోతుంటే నాకు దేవుడు అంటే ఇష్టం లేదు కదా. మేమైతే యేసు ప్రభువుని కొలిచిన వాళ్ళం కాదు కాబట్టి నా పేరు నాగమ్మ నాగలామ. అప్పుడు పుట్టక పాలు ఒక్క పొద్దుండి ఆవు పాలు తీసిపోయి పుట్టకు పాలు పోసేదాన్ని. పుట్టక పాలు పోసేటప్పుడు నేను ఎంతో పాలు పోస్తుంటే ఒక చిన్న పాము వచ్చి వచ్చేసింది పుట్టలో నుంచి. ఆ పాము వచ్చినప్పుడు ఎగిరిపోయిన పక్కకు పడి ఏంది పుట్టలో నుండి పాలు పోస్తే వచ్చేసింది అని అన్నప్పుడు మళ్ళీ నేను వాళ్ళు ఏం చెప్పినారు, పుట్టకు పాలు పోస్తే ఎవరైనా పాలు తాగితే పామే పగబడుతుంది కదా, అది ఎవరైనా పోస్తారా నాగమ్మ అని దేవునమ్మ చెప్పింది.
మరి అక్క మేము ఇట్లే కదా మనం గొలుచుకునేది, నన్ను పుట్టకు పాలు పోతా, నా మొగుడు గోబులేసి గొలుచుకుంటాడు, నా కొడుకు మరి నాగార్జున, నా చిన్న కొడుకు పేరు శివరాముడు, మేము నలుగురికి 4 దేవుళ్ళు కొలుచుకునే వాళ్ళం కదా. మరి ఇప్పుడు మీవేమో దేవుని కొలుచుకో అంటే నాకు ఇష్టం లేదు కదా. ఎందుకు చెప్తావు దేనమ్మా అని నేను అప్పుడు కాదువే, నీ మౌనికి బాగా కావాలంటే రావాలి యేసుప్రభు కాటికి. మరి యేసుప్రభు కాటికి వచ్చి దినామం ప్రభా మాకు బాగు చేయి అని అడిగితే దేవుడు మీతో మాట్లాడతాడు కదా అని దీవెనమ్మ చెప్పింది. దీవెనమ్మ చెప్తుంటే కూడా నాకు మాత్రం ఎంత మాత్రం ఇష్టం లేదు. నా దేవుళ్ళు నిడిచిపెట్టకూడదు, ఏ దేవుళ్ళని కొలుచకూడదు అన్నారు కదా పెద్దలు. ఈ దేవుళ్ళనే కొలుచుకోవాలని నా లెక్కలో ఉన్నది. మా ఇంటి ఆయన అయితే ఏమన్నాడు, మరి నానైతే చనిపోతే నువ్వు ఇంకొకరు చేసుకొని గావే హిందువులు అని చెప్పి ఆ మాట నా మగుడు అన్నాడు. ఆ మాట అన్నప్పుడు అప్పటికప్పుడుగా చల్లనీళ్ళు పోసుకొని నేను అట్లా బాగా మంచి ముందు పోతుంటే నేను నుంచి ఏడ్చుకుంటూ పోయినా. నాకు యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేదు. మరి పోతంటే సంవత్సరం అంతా ఉన్నా కానీ నాకు యేసుప్రభు అంటే నాకు తెలీదు. మోకరించండి అంటే మోకరిస్తాము, ఆమెనంటే అయిపోయి కదా అనుకుంటాను. అలాగ అనుకునేదాన్ని నేను. నాకైతే పాతం చేసేకి రాదు, చదువు సందులని చూద్దామాట దాన్ని. మరి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే 1 తిమోతి 2వ అధ్యాయంలో మాట్లాడినాడు. 1 తిమోతి 2వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు ఏమని ఉండదంటే అనేకులకు, రాజులకు, అధికారులకు అనేకులకు ప్రార్థన చేయమని దాంట్లో ఉన్నది. మరి అలాగ ప్రార్థన చేసినాను. అలాగ ప్రార్థన చేసిన తర్వాత మరి మాకు తినడానికి తిండి ఇచ్చినాడు, కట్టడానికి బట్ట ఇచ్చినాడు. చిన్న కొడుకును కూడా పెద్ద కొడుకును కూడా ప్రార్థన పిలుచుకొని పాస్టర్ అయినాడు, పులివిందల్లో సేవకుడైనాడు. ఆ తర్వాత మరి చిన్న కొడుకు అయితే ఏమన్నాడు, నువ్వైతే అర్ధందక్క జోలేసుకొని పోతావు, ఇంటింటికి అరకుతుండి పోతావని పెద్ద కొడుకుని చిన్న కొడుకు తిట్టేవాడు. చిన్న కొడుకు తిడుతుంటే పెద్దోడు ఏమన్నాడు, అట్లా అనకూడదు రా, దేవుడు నిజమైన దేవుడు అని మా పెద్ద కొడుకు చెప్పేవాడు. ఈడైతే మరి మా ప్రార్థన చేసుకుంటుంటే కూడా గుడిశానికి దాచిపోయి అనుకుండేవాడు, ప్రార్థనలు కూర్చోడు. రారా అంటే ఒకటే ప్రార్థన అంటావు, ఏం చర్చికి పోతే సరిపోదు, ఏళ్ళ ప్రార్థన అంటావు, చర్చికి పోతే సరిపోదు అని అనేవాడు నా చిన్న కొడుకు. మరి అట్లా తప్పుడు నీకు తెలియదు లేదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా అని. వాడు దళితరం బట్టలు వేసుకొని వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు వాడిని సన్మానించి ప్రేమించి బలిపీఠం దిగన కూర్చోబెట్టుకోమని దేవుడు నాతో మాట్లాడినాడు. అన్ని మాట్లాడుతూ వచ్చినప్పుడు నాకు దేవుడు ఎంతో గొప్ప కారణాలు చేసినప్పుడు నా మనసులోనే నాకు పోతుందా రేపు చర్చి మర్నాడు చర్చి అన్నట్టు నేను ముందుకే పోతున్నా, వెనకబడలేదు. కానీ మరి మా ఊరోళ్ళంతా ఏమన్నారు, నువ్వు ముండమాపు లేకున్నావు, గాజులు లేకుండా ఉన్నావు, మాలోళ్ళు దేవుని కొలిచినావని నన్ను అన్నప్పుడు వాళ్ళతో అన్యుల కోసం కూడా ప్రార్థన చేసినాను. వాళ్ళు కూడా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏమైనారు, వాళ్ళ భార్య భర్త కూడా 2 మందులు తాగి ఉరేసుకొని చనిపోయినారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు, ఓలేసు కొడుకు ఎంత బాగా ప్రార్థన చేసుకుంటున్నారు, ఎంత మంచిగా ఉన్నారంట, వాళ్ళకి పరలోకం నుండి వస్తుందంట ఆధికం అని అన్నారు. వాళ్ళు ఆ మాట కూడా నన్ను అడిగినారు, ఏం మీకు ఇట్లా వస్తుందంట కదా అత్త అని అడిగినప్పుడు, పరలోకంలో కాదు బైబిల్లో దాంట్లో వాక్యంలో ఉంది. మరి 100కి 10 రూపాయలు వంతుని తీసి దశంభాగం ఇస్తారు. మరి గుప్పిలి బియ్యం తీసేసినప్పుడు బలిపీఠాన్ని తీసుకోవాలా, దాంట్లో ఆశీర్వాదం ఉన్నది. నేను ఎంతో మేలు చూసిన దాన్ని మీరు కూడా అలా ఉన్నప్పుడు మీరు అటు కొలుచుకుంటే మంచిదని చెప్పినప్పుడు వాళ్ళు మాలోలు దేవుని కొలిచినారు అన్నారు. మాలోలు దేవుడు కాదు, నిజమైన దేవుడు నా కోసం పానం పెట్టి బలే తిరిగి లేచిన దేవుడు నన్ను క్షమించినాడు అన్నప్పుడు, మరి నా పెద్ద కొడుకు పెళ్లి చేసినప్పుడు మరి వాళ్ళు చేసిన బెస్తోళ్ళ అమ్మాయి వాళ్ళే పిలిచి పెళ్లి చేసి ఇచ్చినారు. మరి ఇంకో చిన్న కొడుకు పెళ్లి చేసేటప్పుడు మరి అలాగే దేవుని కొడుకు ప్రార్థన చేసినప్పుడు నాకు ఎన్నో మేలులు చేసినాడు. దేవుడు చేసిన మేలులకు నేనేమిచ్చినా రుణస్త్రాలని అని చెప్పి నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో శ్రమలు ఉన్నాయి కదా, ఆదుకోవాలా. ఇవన్నీ ఆదుకున్నప్పుడు మా వాళ్ళంతా, నా పుట్టింటోళ్ళంతా నన్ను రానీకులు చేసినారు. పుట్టింటోళ్ళు రానీకుండా పోయినప్పుడు మీ ఇంటికి నేను రావాల్సిన అవసరం లే, మీరు నాకు రావాల్సిన అవసరం లే, నాకు దేవుడే కావాలని చెప్పుకున్నప్పుడు మరి ఒడిబియ్యం వేసుకోవాలి కదా, కొత్త బట్టలు కట్టుకుంటే మా ఇంట్లో ఒడిబియ్యం వేసుకోవాలి కదా, గాజులు వేసుకోవాలి కదా, పసుపు కుంకుమ వేసుకోవాలి కదా అని మా తమ్ముళ్ళంతా 4 తమ్ముళ్ళు నన్ను అనేవాళ్ళు. మీరు పెట్టినా సరే గుడ్డలు పెట్టకపోయినా సరే నేను మాత్రం పసుపు కుంకుమ వేసుకోను, మీరు ఇచ్చినారా గుడ్డలు నేను ప్రార్థన చేసుకొని కట్టుకొని పోతా, లేదంటే నాకు గుడ్డలు కూడా అవసరం లే, తినడానికి తిండి ఇస్తాడు, కట్టడానికి బట్ట ఇస్తాడు, నాకు దేవుడు అన్యాయం చేయడు అని నేను ఎంతగా చెప్పుకున్నప్పుడు మా తమ్ముళ్ళు అందరూ 15 మంది రక్షణ పడినారు. హల్లెలూయా,
దేవుడు రక్షణిచ్చినాడు. మా కుటుంబం అంతా ఎంతగా ఉన్నారో, మా తమ్ముని పిల్లలు తమ్ముళ్ళు వాక్యం చెప్పుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. ఎంతో మంది 15 మంది రక్షణ పడినారు. నా పుట్టింటోళ్ళు వీళ్ళు అల్లుడు తప్ప నాగరాజు తప్ప అందరు రక్షణ పడినారు. మొత్తం తినడానికి తిండిచ్చినాడు, కట్టడానికి పట్టించినాడు. ఎన్నో మేలు చేసిన దానికి దేవుడికి నేను ఏమి ఇచ్చిన రుణస్తురాలే. అనేకులకు ప్రార్థన చేయాలని నాకు దేవుడు మాట్లాడినాడు. మరి నాకు దేవుడు ఇట్లా చింతపడినప్పుడు నాకు ఏం చేసినాడు, నాకు వద్దు ఏమంత మాత్రం ఉండాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు అన్నప్పుడు నాతో దేవుడు మాట్లాడి పైనుంటి పరలోకం నుండి కిందికి మిచ్చినేసినాడు. మిచ్చినేసినప్పుడు ముడ్డు కొమ్ము చుట్టుకొని గోసి పోసుకొని పరలోకంలోకి వెళ్ళిపోయినప్పుడు 3 అంతస్తులు 4 అంతస్తులు అంతస్తులు తెల్లరు రూములు ఎంత బాగా చక్కగా ఉన్నాయి. చూస్తుంటే నన్ను అక్కడ పోయిన తర్వాత కిందికి రావాలని నాకు ఇష్టం లే. నేను అక్కడే చూస్తున్నా. అక్కడ పూల తోటలు ఉండేవి, కలుపు గడ్డి తోటలు ఉండేవి, కలుపు తీయాల, పూల దంపలు, ఎన్నో పనులు ఉండే. పైగా నాకైతే అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. రూములే చూస్తున్నా. రూములు చూస్తుంటే నేను ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది కదా, నాకు కిందికి పోవాల్సిన అవసరం లే. నాకేం అవసరం కిందికి పోవాలని, ఇంకా పరలోకంలోకి వచ్చిన చాలు ఇంతే కదా అని చెప్పి నేను తిరుగుతా ఉంటే ఒక ఆయన వచ్చి మళ్ళా, అమ్మ కింద చాలా పనులు ఉన్నాయి, ఆ పనులు అయిపోయిన తర్వాత నేను పిలుస్తా, నువ్వు అప్పుడు నా ఇద్దరికి రావాలి కానీ అంతవరకు రానికి లేదు. మళ్ళీ నిచ్చినేసి నన్ను యేసు ప్రభు కిందికి దింపినప్పుడు నన్ను కిందికి దిగి వచ్చి అందరికి చెప్పిన అనేకులకు, దేవుడు ఇట్లా పైకి తీసుకుపోయి నన్ను ఇట్లా చేసినాడు, దేవుడు పాస్టర్ చెప్పినాడంటే అన్ని పనులు చేయాల. యేసు ప్రభు వచ్చినాడు నా కాడ తెల్ల బట్టలు వేసుకొని బాబులోకి వచ్చి నా కాడ, అమ్మ నా కాడ పని ఉండదు, నీకు లెక్కిస్తాను, నా పని చేయవా అని. నాకు పని చేయవా లెక్కిస్తానంటే ఇదేం మాట, నన్ను రెడీగా అయినా కదా ప్రయాణానికి పోవాలి కదా అని నేను అనుకున్నప్పుడు లేదు అంటే పని చేయాల నువ్వు ఈ పొద్దు, నాకు చాలా అర్జెంట్లో పని ఉంది, ఆ పని ఒక 3 రాని పని చేతురు అని. 3 రాని అంటే మరి మా 3 అయితే కుమారి బిడ్డ నేను 3 అయితేమే, ఇంకా ఒక అమ్మాయి ఒడ్డు వాళ్ళ అమ్మాయి నా తరపున దేవుడిని నమ్ముకునేది ఉన్నది. ఆ పాపం తొలిగేసి ఎట్టవాళ్ళ, నువ్వు 3 రమ్మంటావు కానీ మేము 4 వచ్చి ఆ పని చేసుకొని పోతాం, మా కూలి మాకు ఇచ్చేయన్న. ఆ మాట అనే తల్లికే మళ్ళీ పద్దనికి నేను ఆ పని చేసుకొని ఈ పని చేసుకుని తలకు బల్లారంటే ఒక పాట చెట్లే ఇతన్నాక వచ్చి దేవుడైతే నాకు ఎన్నో మేలు చేసినాడు ప్రభా. మేలులకు మర్చిపోలేను. నా కుటుంబము నన్ను జ్ఞాపం చేసుకొని 3 సంఘాలు అయినాయి బాబు. నా దేవుడు చేసిన మేలుకు నేనేమి ఇచ్చినా రుణస్తురాలనే. ఎక్కడ వరకు దేవుని దగ్గర నమ్మకం కలిగి అనేకులు ప్రార్థన చేయడం నా వంతు. అలేలుయా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. చాలా వందనాలు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను సిస్టర్. ఇప్పుడు మీ భర్త ఓబులేషు విగ్రహారాధన చేసేవాడు, మీ పెద్దబాబు కానీ మీ చిన్నోడు కానీ మీరు కానీ మొత్తం ఆంజనేయ స్వామిని పూజించేవారు, నాగమ్మని, శివుడిని, అలాగే శ్రీశైలం నాగార్జున స్వామిని, అందరినీ బాగా విగ్రహారాధన చేసేవాళ్ళు. మీ తల్లిదండ్రులు కూడా బాగా పూజలు విగ్రహారాధన చేసేవారు. మీరు యేసుప్రభుని నమ్ముకోవడానికి కారణం ఏంటి? మీ ఆయనకి మూర్ఛ వ్యాధి తగ్గాలి అని వెళ్ళి అది తగ్గింది కాబట్టి ఇక మీరు యేసుప్రభుని నమ్ముకున్నాం, అంతే కదా? అంతే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, మన యేసుప్రభుకి వ్యతిరేకంగా ఏమంటారంటే, ఈ క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తారు, హిందువులు కూడా డబ్బులు తీసుకొని బియ్యం తీసుకొని అది ఇది తీసుకొని మతం మారుతారు అని అంటున్నారు ఇప్పుడు. సో మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చి మతం మార్చారా? మాకు డబ్బులు ఇచ్చి ఎవరు మార్చలే. కొంతమంది మన చర్చినే మార్చు, మేము నెలకు 20,000 ఇస్తాము అని వచ్చారు. ఒకరు నెలకు 20,000 ఇస్తాము, మార్చుకొని మీ పేరే పెట్టుకోండి అన్నారు. మేమైతే వాళ్ళు కూడి తిని వాళ్ళు ఇద్దరు నేర్చుకొని వచ్చినాం విజయవాడలోన. పాస్టర్ టైలింగ్ అయినాడు మా కొడుకులు ఇద్దరు. మేమైతే ఆ ఇద్దిడిచి మేము 20,000 తీసుకొని మీకు దాసులు కాము, మేము మీ డబ్బులు తీసుకుంటే మేము జీతగాళ్ళు అవుతాము, మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, మాకేం అవసరం లేదు, దేవుడు ఇస్తే తింటాము, దేవుడు ఇకపోతే పస్తుంటాము, దేవుడిని అడిగి మేము తీసుకుంటాం కానీ మీ జీతాలు మాకు వద్దని మేము వాళ్ళలో చేరలే. చాలా వందనాలు సిస్టర్, చక్కని సమాధానం ఇచ్చారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, మీ పెద్ద అబ్బాయి రక్షణ పొందాడు కదా? పెద్ద అబ్బాయి ముందు రక్షణ పొందాడు. మీ పెద్ద అబ్బాయి పేరు శ్రీశైలం నాగార్జున. అప్పుడు శ్రీశైలం నాగార్జున, ఇప్పుడు దీవెన పాల్. రక్షణ పొందడానికి గల కారణం? అతని కారణం అంటే, మేము చర్చికి పోతుంటే పాస్టర్ నడిపించుకున్నాడు, ముందు పోయి అతనితో పాటు ప్రార్థన చేయడానికి నడిపించుకున్నాడు. పాస్టయ్య ముందు నడిపించుకున్నాడు. అతను లేకుండా కానీ వేరే వాళ్ళు కూడా ప్రార్థన చేయమని పంపిస్తున్నాడు. అతనికి దేవుని పిలుపాడు వచ్చింది, అతనే బైబిల్ టైలింగ్ పంపించినాడు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి సేవ చేస్తుంటే మీ చిన్నోడు
శివుడా? ఏం పేరు? శివరాముడు. శివుడు బాగా తిట్టడము, నువ్వు సంచి వేసుకొని పోతున్నావు అక్కడిక్కడ అడుక్కోవడానికి, అది ఇది అని తిట్టాడు అన్నారు కదా. మరి ఇప్పుడు మరి మీ చిన్న అబ్బాయి రక్షణ పొందాడా? చిన్న అబ్బాయి రక్షణ పడాడంటే అతను కూడా దేవుని నమ్ముకోవాలని ఇష్టం లే. నువ్వేంది ఇంటింటికి ఆరిదండకు పోయి బొట్టు పెట్టి అడుక్కుంటావు లెక్కలు, నీ బతుకు మంచిది కాదు, నేను అటు దేవుని నమ్ముకోను, నీలక్కట్ట ఇంటింటికి సేవ చేయను అని అడిగి వాడి మీద గొడవపడి, నా మీద గొడవపడి వాడు ఏం చేసేవాడంటే 18,000 కట్టి ఒక అప్పట్లోన 50 ఏళ్ళ కిందట, ఇట ఖచ్చితంగా లేదు కదా బాబు అప్పట్లో, 50 ఏళ్ళ అప్పుడు ఒక పాపకు నాయన చనిపోయినాడు మింట్రీలో నాయన చనిపోతే 18,000 ఇస్తే బాబు మా నాయన ఉద్యోగం నీకు ఇస్తాను, నువ్వు మింట్రీకి వెళ్ళిపో అని చెప్పింది ఆ పాప. మింట్రీకి వెళ్ళిపోతే ఆ పాపకు మేము 18,000 ఇచ్చినాము. 18,000 ఇచ్చి మేము ఆ పాప పంపించాలని ఆ పాప దేవునమ్మ నన్ను నడిపించుకున్నాం. మేమంటది వద్దు బాబు, నీకు అవసరమా అట్లా పోవడం, ఇంటికి పోవడం అవసరమా, ఇవన్నీ నీకు అవసరమా, దేవుని పనులు చేసుకుంటే బాగుంటుంది కదా అని దేవునమ్మ చెప్పేది. దేవునమ్మ చెప్తామో మాట దేవుడు అనాకు, నువ్వు నన్ను పోయి సంపాదించుకుంటాను కదా, నేను పోతా కదా, నీకెందుకు, నేను మింట్రీకి పోతా, నా కోసం ప్రార్థన చేయి అని మా చిన్న కొడుకు దీవెనమ్మకి చెప్పేవాడు. మరి వాడు మింట్రీకి పోవాలని అప్పట్లో తయారైనాడు. 18వ తారీఖు అయ్యే తారీఖే ఆమె క్యారీ ఈనికి పోతే అప్పుడు సైకిల్లో పోతాడు అనమాట బాబు. సైకిల్లో పోతుంటే చెట్లు, గుంపు చెట్లు ఉన్నాయి ఇక్కడ, గుంపు చెట్లలో పోతుంటే ఆ గుంపు చెట్లలో దేవుడు పిలిచినాడంట, జైపాల్ నా సేవ చేయను, జైపాల్ నా సేవ చేయను, నా సేవ చేయను 3 మాటలు పిలిచినాడంట. గుంపు చెట్లలో ఒక స్వరం వినొచ్చి గుంపులు పిలిచి వచ్చినాక దేవునమ్మ కడిపోయినప్పుడు క్యారీ చేసేటప్పుడు, అక్క దేవునమ్మ ఎక్కడ ప్రార్థన మన కడపలో ఎక్కడుంది, మరి ఏందో నన్ను ఇట్లా దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎక్కడన్నా మైకులు ఉన్నాయా, ఎక్కడన్నా స్వరం వినిపోతుందా, ఎవరిదైనా సేవ ఎక్కడన్నా పెట్టినారా మీటింగులు, కడపలో మీటింగులు ఎక్కడన్నా జరుగుతావా నీకు తెలుసు అని అడిగినట్ట. సేవలేదు ఏం లేదురా బాబు, నిన్నే పిలుస్తున్నాడు దేవుడు, నువ్వు అక్కడ పోవద్దు అని మళ్ళీ చెప్పిందంట. రఘు గప్పేస్తే చనిపోయిన వాళ్ళకి గప్పే సిస్టర్ అట్ట ఆమె అనుకొని, ఇది పద్ధతి మంచిది కాదు బాబు, ఇట్లా చనిపోయినట్టు రగ్గు వేసినారు, అక్కడ పోతే మంచిది కాదేమో, పోవద్దు, దేవుని పిలుకు లోబడి నువ్వు దేవుని సేవకు నేను చెప్తా పాస్టర్లకు అని పెద్దలకు చెప్పి ఆమె బైబిల్ టైలింగ్ పంపించింది బాబుని. చిన్నోడు కూడా రక్షణ పొందాడు. చిన్నోడు కూడా యేసు ప్రభు స్వరాన్ని విని చిన్న అబ్బాయి మారిపోయినాడు. ఓకే, రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు మీ భర్త బాగయ్యాడు కాబట్టి మీరు బాగైందని యేసు ప్రభుని నమ్ముకున్నారు, అది మూర్ఛ రోగం నుంచి బాగయ్యాడు. ఆ తర్వాత మరి మారిన తర్వాత మరి మీ పుట్టింటోళ్ళు మీ ఇంటికి రానివ్వలేదు, చాలా అవమానం పెట్టారు, చాలా హింసించారని చెప్పారు. మరి అన్ని హింసలు అన్ని అవమానాలు యేసు ప్రభు నమ్ముకున్నందుకే కదా, నమ్ముకున్నందుకే. కాబట్టి మరి మీ పుట్టింటోళ్ళు అందరూ మీకు దూరం అయ్యారు కదా, మరి ఎప్పుడైనా అనిపించిందా యేసు ప్రభుని నమ్ముకున్నందుకు వీళ్ళందరూ తిడుతున్నారు, అవమానిస్తున్నారు, వీళ్ళందరూ దూరం అయ్యారు, అనవసరంగా నమ్ముకున్నానా, ఎందుకు నమ్ముకున్నాను యేసు ప్రభుని ఎప్పుడన్నా అనిపించిందా? అట్లా అనిపించినప్పుడే కదా దేవుడు పరలోకం నుండి కిందికి మిచ్చినేసింది నాకు. ఓకే, సో పరలోక దర్శనం అయింది మీకు? అవును, పరలోక దర్శనం అయింది, అలాగే యేసు ప్రభు దర్శనం కూడా అయ్యింది. దేవుడు కూడా నన్ను అతనే పేరు పెట్టినాడు, సువార్తమ్మని. బాప్తిజం పడక ముంచే పెట్టి నాకు సువార్తమ్మని పెట్టి ఆ కిటికీలో ఉంటే ద్రాక్ష రసము బెడ్ కూడా ఇచ్చాడు. సో అంతవరకు మీ భర్తకి బాగైంది కాబట్టి నమ్ముకున్నారు, కానీ ఎప్పుడైతే తెలీదు, ఎప్పుడైతే యేసు ప్రభు పరలోక దర్శనము, యేసు ప్రభు దర్శనం, యేసు ప్రభు స్వరం వినడం, ఆయన చూడడం జరిగిందో అప్పుడు మీరు బలంగా నిలబడ్డారు. 50 సంవత్సరాల నుంచి మీరు యేసు ప్రభుగా ఉన్నారు, అంతేనా సిస్టర్? అవును బాబు. వందనాలు సిస్టర్. వందనాలు. విన్నారు కదా సిస్టర్ నాగమ్మ గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి తను ఒకప్పుడు మరి విగ్రహారాధన చేస్తూ మరి హిందూ కుటుంబంలో పుట్టి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారి భర్త కానీ వాళ్ళందరూ విగ్రహారాధనలోనే పుట్టి పెరిగి విగ్రహారాధన చేస్తూ ఎన్నో పూజలు పునస్కారాలు అని మరి మునిగి తేలుతున్న వారు ఎప్పుడైతే తన భర్త గారు ఓబులేషు గారికి ఎప్పుడైతే ఈ మూర్ఛ రోగం వచ్చినప్పుడు మరి చర్చ్కి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకుని కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గుతుంది అన్నప్పుడు వారు నమ్మకంగా సరే చూద్దాము అని వెళ్ళినప్పుడు వారు గొప్ప స్వస్థత తన భర్త ఓబులేషు పొందుకున్నప్పుడు మరి సిస్టర్ కూడా మరి తన భర్త స్వస్థతని బట్టి యేసు ప్రభు మీద నమ్మకాన్ని విశ్వాసం ఉంచింది. కానీ ఇంకా బలమైన విశ్వాసం ఎప్పుడు వచ్చింది అంటే తను ఎప్పుడైతే పరలోక దర్శనము అలాగే యేసుక్రీస్తు ప్రభు ముఖ దర్శనము ఆయన స్వరం విన్నప్పుడు ఎండి బంగారు ఇస్తానన్నప్పుడు తను బలమైన కళ్ళతో చూసి చెవులతో ఆయన స్వరం వినింది కాబట్టి లోబడి
ఆ సంపూర్ణమైన విశ్వాసము మరి బలమైన భక్తితో తను ఇంతవరకు 50 సంవత్సరాలు యేసు ప్రభులో నిలబడగలిగింది. అలాగే తన పుట్టింటి వారి నుంచి ఎన్ని మరి కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కూడా యేసు ప్రభు యందే నిలబడి తను మరి ఒంటరిగా పోరాడి యేసు ప్రభు సహాయంతో ఎంతవరకు నిలబడడం జరిగింది. అలాగే తమ్మిన కొడుకు కూడా పాస్టరే. అలాగే మరి దేవుడు గొప్ప కార్యాలు ఎలా ఉంటాయంటే తన మరి తమ్ముడు పిల్లలు అందరూ 15 మంది రక్షింపబడి తన తమ్ముడు పిల్లలందరూ ఇప్పుడు దేవునిలో ఉన్నారు. సిస్టర్ని బట్టి దేవుడు సిస్టర్ని మరి ముందుగా రక్షించుకొని తనని బట్టి తన కుటుంబంలో ఎంతో మందిని రక్షించుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో కూడా తన కుటుంబీకులందరూ విగ్రహారాధన చేసేవారు అందరూ కూడా నిజ దేవుడు మరి సజీవమైన యేసుక్రీస్తు ప్రభువునే ఆరాధించాలి అన్న సత్యాన్ని, సర్వసత్యంలోకి వాళ్ళు కూడా రావాలని ప్రార్థిద్దాం. సో ఈ గొప్ప సాక్ష్యాన్ని మరి మీరు విన్నారు కాబట్టి సిస్టర్ జీవితంలో ఎలా అయితే గొప్ప కార్యాలు జరిగాయో, అలాగే సిస్టర్ జీవితంలో ఎలా అయితే ఇన్ని శోధనలు వచ్చినా దేవుడు తను నిలబడడానికి సహాయం దయచేశాడో, మీ జీవితంలో కూడా మీరు కూడా శోధనలు ఎదుర్కొని కష్టాల్లో ఉండి మరి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు కానీ మీకు ఏ సమస్య ఉన్నా యేసు ప్రభుయందు ఓపికతో, సహనముతో, విశ్వాసంతో ఎదురు చూసినట్లయితే మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మనము కూడా మరి పరలోక దర్శనము, యేసుక్రీస్తు ప్రభు దర్శనం పొందుకోవాలన్న ఆశతో, నిరీక్షణతో మరి మనం కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయనలో మొరపెడితే తప్పకుండా మనకు కూడా అటువంటి మహాభాగ్యము కలిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి యథార్థమైన ప్రార్థన, యథార్థమైన పశ్చాత్తాపమే మనల్ని యేసుక్రీస్తు వైపుకి నడిపిస్తుంది. సో సిస్టర్ మీరు మరి చదువుకోలేదు కదా? చదివే లేదు బాబు, అందుకే దేవుడు వాక్యంతో మాట్లాడినారు. అది సో సిస్టర్కి చదువు లేకపోయినా మరి చదువు లేని వారితో కూడా దేవుడు మరి దర్శనం, తన పరలోక దర్శనంతో, అలాగే యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తానే స్వరముతో మాట్లాడి చదువులేని సిస్టర్కి మరి ఇంత గొప్ప రక్షణ దయచేశారు. అలాగే మీ జీవితంలో కూడా మరి ఎంతో చదువుకుని కూడా మనము యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడు కాదు అని రకరకాల మరి ఆలోచనలు, రకరకాల సందేహాలతో యేసుక్రీస్తు ప్రభుని నమ్మకుండా మీరు కనుక ఇంకా ఆలస్యం చేస్తున్నట్లయితే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. సో మీరు కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. ఇదేదో మతం మార్చుకోవడం కాదు. సో మనసు మారాలా, ఇది మతము కాదు, ఇది ఒక పరలోకానికి మార్గము. సో యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు వారికి ఏదో ఊరు మారడం, పేరు మారడము, ఏదో కట్టుబొట్టు ఇవన్నీ కాదు. ముఖ్యంగా మనసు మారాలా, మీ పాపాల నుంచి పశ్చాత్తాపడాలా, అలాగే యథార్థంగా మన పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆయన మిమ్మల్ని, మీ ఇంటి వారిని కూడా రక్షిస్తాడు. అలాగే మీ జీవితంలో కూడా ఎవరైతే ఈ సాక్ష్యం వింటున్నారో మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి మీ సాక్ష్యం మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండాలనేది దేవుని చిత్తం కాదు. సో మీ సాక్ష్యం ద్వారా ఎంతో మంది రక్షణ పొందాలా, ఎంతో మంది బలపడాలి, ఆత్మీయంగా ఎంతో మంది యేసుక్రీస్తు నామాన్ని మహింపరచాలి. కాబట్టి మీరు కింద ఇవ్వబడిన నెంబర్కి కాల్ చేయండి, మీ సాక్ష్యం మాతో పంచుకోండి. మా ద్వారా ఎంతో వేల మంది మీ సాక్ష్యం విని యేసుక్రీస్తు ప్రభు నామం మహింపరచలాగున మీరు సిద్ధపడి రమ్మని కోరుకుంటూ, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతి వీడియోకి లైక్ చేసి కమెంట్ చేస్తే మరి యూట్యూబ్ వారు ఎక్కువ మందికి మన వీడియోస్ రికమెండ్ చేస్తారు. తద్వారా ఎక్కువ మంది రక్షణ సువార్తను విని బలపడతారు. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని మన నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించి, దీవించి మీ జీవితాల్లో కార్యం చేయనుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. అందరికీ ప్రైజ్.